తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నా పేరు శ్రియా. అప్ ఫ్రెండ్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు నిజామాబాద్ కు ఎమ్మెల్సీ కవిత. ఇల్లెంద్వాయి టోల్ గేట్ వద్ద భారీ ర్యాలీ. ఛాంపియన్ గా నిలిచిన తెలుగు తేజం 8.5తో అగ్రస్థానానికి కోనేరు హంపి. విద్యుత్ ఛార్జీలపై చర్చకు సిద్ధమా? వైసీపీకి ఎమ్మెల్సీ శ్రీకాంత్ సవాల్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్లో పర్యటించనున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు కవిత వెళ్తున్నారు. ఇల్లెంద్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సుభాష్ నగర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఎస్ఎఫ్ఎస్ సర్కిల్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు. ప్రపంచ ర్యాపిడ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఛాంపియన్ గా నిలిచింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించింది. 2019లోనూ హంపి ఛాంపియన్ అయింది. చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెన్జూన్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు విజేతగా నిలిచిన ప్లేయర్గా హంపి ఘనత సాధించింది. తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఇక క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు 78,414 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక కానుకల రూపంలో హుండీలో 3.45 కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల సమయం పడుతుండగా క్యూ లైన్లో వేచి ఉన్న వారికి టీటీడీ ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు సుమారు 5 గంటల్లో శ్రీవారి దర్శనం లభించింది.
నారాయణపేట జిల్లా ఉట్కూరులో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు భాస్కర్ గతంలో కూడా పలు కేసుల్లో జైలుకెళ్లి వచ్చాడు. గతంలో మక్తల్, ఉట్కూరు, మద్దూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేశాడు. తాజాగా మరికల్లో చోరీ చేసేందుకు యత్నించగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 19 లక్షల విలువ చేసే బంగారం, 1,50,000 విలువ చేసే వెండిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. కొంతకాలంగా మన నారాయణపేట జిల్లాలో దొంగతనాలు సందర్భంలో మనం నిఘా పెట్టి కొన్ని ఎఫర్ట్స్ మేరకు ఈరోజు మార్నింగ్ తెల్లవారులో మరికల్ ప్రాంతంలో చేపల భాస్కర్ సన్నా మహదేవ్ ఉట్కూరు చెందిన అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారిస్తే గతంలో ఆయన ప్రస్తుతానికి మన జిల్లాలో నారాయణపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మరికల్, నారాయణపేట్, కోస్గి, మక్కల్ అండ్ ఈ ప్రాంతాల్లో గత కొంతకాలంగా దొంగతనాలు చేసినట్టు చెప్పి ఒప్పుకున్నారు. మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ 13 కేసులు ఇప్పుడు రైట్లో ఇంకా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి అతన్ని ఇంకా పూర్తిగా విచారిస్తే అతను గతంలో కూడా మన జిల్లాలో ఒక 2016, 17, 18 ఆ ప్రాంతంలో కూడా ఒక 5 దొంగతనాలు మన జిల్లాలో చేశారు. కొడుకు జైలు పోయించుడు. ఇతను ఒక పాత నేరస్తుడు. అప్పుడు ఒకసారి మనం పట్టుకున్న ఇతను పోలీస్ కస్టడీ కూడా మేమునగర్లో ఉన్నప్పుడు వైద్య పరీక్షలు కూడా అప్పుడు పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా కూటమి పోలీసులు కేసు అయింది. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 24.8 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ అంటే 19,40,000 వర్త్ రూపీస్ అది. తర్వాత 1 kg 40 grams, 1 kg 40 తులాస్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. మరియు ఐరన్ రాడ్ అండ్ క్యారీ బ్యాగ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఏంటంటే ఇతను రాత్రిపూట ఒంటరిగా వచ్చేస్తాడు. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి చంపపేట ప్రాంతానికి రాసలు ఉంటాడు. ఇతని అత్తగారు కూడా మన ఇక్కడ కర్ణాటక మన బార్డర్, నారాయణపేట బార్డర్, ఉట్కూరు మండలం బార్డర్ అది. ఇతని నేటివ్ ప్లేస్ మాత్రం ఉట్కూరు మండల కేంద్రం అనమాట. అంటే సింగిల్ అఫెండర్ అవుతాడు. రాత్రి ఒంటరిగా వచ్చేసి తాళాలు వేసిన ప్రాంతం, రాత్రి కూడా తాళాలు వేసిన ప్రాంతం ఇళ్లకు చూసుకొని వాటిని దొంగతనం చేస్తాడు. కొంతకాలంగా మన నారాయణపేట జిల్లాలో దొంగతనాలు సందర్భంలో వైసీపీ నేత భరత్ విద్యుత్పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై అదే వైసీపీ పార్టీ నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని తెలిపారు. ఆ జోకులు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసని వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు, 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి, విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. భరత్ గారు గత 5 సంవత్సరాల్లో మీరు కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యులు ఉన్నారు. ఆనాడు మీ పార్టీ ఆధ్వర్యంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రెస్కోని విధ్వంసం చేస్తుంటే ఆ రోజు గాడిద పళ్ళు ఏమైనా తోముతున్నావా అని చెప్పనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం చెప్పే దమ్ము నీకుందా?
బహిరంగంగా సవాల్ విసురుతున్నాం. రెస్కో మీద చర్చకి కుప్పంలో ఎక్కడ కూర్చొనైనా మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నాశనం చేశారు, ఈ కుప్పం నియోజకవర్గంలో మీరు ఏ విధంగా నాశనం చేశారు, మళ్ళీ ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పెట్టుకోగలిగే అవకాశం ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రజల తరఫున కట్టాల్సిన 40% నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కట్టి ఇక్కడ ప్రజలకి ఉచిత విద్యుత్ని అందజేయబోతున్నారని తెలియజేస్తూ, అట్లాగే రైతుల కోసం కూడా పిఎం కుసుమ్ పథకం ద్వారా వాళ్ళకు కూడా ఉచితంగా సోలార్ విద్యుత్ని అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా రైతులు కట్టాల్సిన 40% భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారే చెల్లించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది మా నాయకుడి చిత్తశుద్ధి. కుప్పం నియోజకవర్గ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ జీవితాల పట్ల ఆయనకున్న బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలని తెలియజేస్తూ, ఈరోజు ఈ రాష్ట్రాన్ని అట్లాగే కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఆ వింత, ఆ జోకులు ఏంటంటే, ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి నిర్వహిస్తామని మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ తెలిపారు. జనవరి 3న సావిత్రిబాయి పులే జయంతి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 194 మంది మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేస్తున్నట్లు తెలిపారు. గంటలకి మెదక్ టీఎన్జీ భవన్లో మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి గారి సౌజన్యంతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మెదక్ జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులకు 194వ జయంతి సందర్భంగా 194 మంది మహిళా ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు, మహాత్మా జ్యోతిబాబులే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలకి బీసీ సంక్షేమ సంఘంచే సన్మాన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులు, మహిళా అధికారులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా తరఫున అందరికీ ఆహ్వానిస్తున్నాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు జరిగే సభా కార్యక్రమానికి అందరూ కూడా సకాలంలో వచ్చి సభను విజయవంతం చేయగలరని కోరుచున్నాం. 194 జయంతి సందర్భంగా 194 మంది మహిళలకు అన్ని వర్గాల వారికి 194 మంది మహిళలకు మరియు అంగన్వాడీ టీచర్లు అందరికీ 194 మందికి సన్మానం చేయడం కొరకు నిశ్చయించుకున్నాము. బీసీ సంఘం తరఫున దీనికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత తదితర ముఖ్య అతిథులు వస్తున్నారు. కాబట్టి మీ టీచర్లు అందరూ విధిగా ఈ కార్యక్రమం హాజరై మా యొక్క సన్మానాన్ని స్వీకరించగలరని మనం చేస్తున్నాం. 2025 శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకి మెదక్ టీఎన్జీ భవన్లో మెదక్ అభివృద్ధి లక్ష్యంగా పటిష్ట ప్రణాళిక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలిసి అభివృద్ధి నిధులపై సమీక్షించారు. 5,60,00,000 రూపాయల వ్యయంతో 94 రకాల పనులపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, భవన నిర్మాణాలు ఉన్నట్లు చెప్పారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ జ్యేష్ఠ శ్రీనివాసరావును పలు పనుల్లో అవకతవకలపై నిలదీశారు. డబ్బులున్నా పనులు చేయటానికి అధికారులు సహకరించడం లేదని చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. దానికి మండల పరిషత్తులో పరిపాలన ఆమోదం లేకుండా అడ్మినిస్ట్రేషన్ ఎండిఓ గారు ఏం చేయలేరు. మనం పరిపాలన ఆమోదం తెలిపినా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎండిఓ గారు కానీ అధికార యంత్రాంగం లేకుండా మన తీర్మానం కూడా ఏం చేయలేదు. ఈ రెండు కోఆపరేషన్ తోటి పోవాల్సినటువంటి సందర్భం. దానికి ఎమ్మెల్యే గారు కూడా ఎంపీపీ గారిని సంప్రదించడం జరిగింది. ఎంపీపీ గారు ఎండిఓ గారు ద్వారా ఎమ్మెల్యే గారిని సంప్రదించడం. ఈ మధ్యలో మనందరికి పెద్ద దిగులో ఉన్నటువంటి శివలతో కూడా ఈ సబ్జెక్టుతో మాట్లాడారు. మనం అందరిలో మీరు ఎత్తిన పాయింట్ మంచిదే. ఇప్పటికి 7 నెలలు దాటిపోయింది. ఇది 3వ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపులు పెడితే గ్రామాల్లో అభివృద్ధి జరిగింది అనేది మీ యొక్క ఆలోచన మంచిదే. దానికి ఆ దిశగానే ఎండిఓ గారు కూడా దాని మీద ఇద్దరికి మధ్యలో వారంటీగా పనిచేసి దాన్ని తొందరలో పూర్తి చేయాలంటారు. దాంట్లో మీ సహాయం కూడా ఎంపీగా తీసుకుంటారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సమావేశం తప్పితే తర్వాత మొదటి సమావేశం 5 రోజుల నుంచి మా ప్రయత్నాలు మేము కానీ పెద్దలు కానీ ఎవరు స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కూడా మీకు కూడా కొంతమందికి తెలుసు. ఈ ప్రయత్నాలు ఈ రోజుతో అయిందో రేపు అయిందో చెప్పలేము. ప్రయత్నం అయితే ప్రతి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటన్నది నీకు కూడా తెలుసు. మీకు కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది. అది త్వరలో పరిష్కారం అయ్యి ఒక దారి ఏర్పడిద్దని మేము ఆశిస్తున్నాం. ఇవి అప్ ఫ్రంట్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.